ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి బ్రేక్, మధ్యవర్తిత్వం చేసిన ట్రంప్. పెహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఇండియా పాకిస్తాన్ మీద వారు మొదలుపెట్టింది. భారత్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలనమైన ప్రకటన చేశారు. 2 దేశాల మధ్యవర్తిత్వం వహించానన్నారు. కాల్పుల విరమణకు 2 దేశాలు అంగీకరించాయని ట్రంప్ ట్వీట్ చేశారు. 2 దేశాలతో సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఇరు దేశాలకు తన అభినందనలను తెలియజేశారు. గత కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఓ రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఏ క్షణాన ఎక్కడ ఏ దాడి జరుగుతోందోనన్న భయంతో జనం వణికిపోతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్న యుద్ధానికి చెక్ పెట్టేలా అగ్రరాజ్యం అమెరికా రాయబారం నడిపింది. ఇరు దేశాలతో చర్చలు జరిపింది. శాంతియుత వాతావరణం నెలకొనేలా అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెప్పొచ్చు. పెహల్గాంపై ఉగ్రవాదుల దాడిలో 20 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో భారత్ పాకిస్తాన్పై కన్నెర్ర చేసింది. దెబ్బకు దెబ్బ తీయాలనుకుంది. ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ చేసి పలు చోట్ల దాడులకు దిగింది. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ భారత్పై ప్రతీకార చర్యకు పాల్పడింది. LOC వెంట పాకిస్తాన్ దాడులు చేసింది. దీంతో దాయాది దేశం చేసిన దాడులను భారత్ త్రివిధ దళాలకు చెందిన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంపై విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కీలక ప్రకటన చేశారు. 2 దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని, ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చిందన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:35 పాక్ DGMO ఫోన్ చేసి ఇండియా ఆర్మీతో మాట్లాడినట్టు చెప్పారు. ఇరు దేశాల మధ్య అన్ని రకాల గగన, సముద్ర, భూభాగం మిలిటరీ ఆపరేషన్స్ నిలిపివేశామన్నారు. అటు ఈ నెల 12న పాక్తో శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు.